మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ భూపతి సహా మరికొందరు కాసేపట్లో పోలీసుల ముందు లొంగిపోబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మల్లోజుల వేణుగోపాల్ సహా సుమారు 60 మంది ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవనున్నారు. ఇందుకోసం మల్లోజుల సహా మిగిలిన వాళ్లు గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ముందు లొంగిపోయిన నక్సల్స్కి ఇచ్చే పరిహారం, ఇతర అంశాల్ని ప్రకటించనున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ భూపతి సహా మరికొంతమంది కాసేపట్లో పోలీసుల ముందు లొంగిపోబోతారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మల్లోజుల వేణుగోపాల్ సహా సుమారు 60 మంది ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, కాసేపట్లో లొంగిపోబోతున్నారు మల్లోజుల వేణుగోపాల్ చాలామంది ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నేతలతో కలిసి. సో ఈ కార్యక్రమాలు అంటే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగిపోబోతున్నారా? తర్వాత ప్రభుత్వం నుంచి లొంగిపోయిన నక్సల్స్కి ఇచ్చేటువంటి పరిహారం సంబంధించి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది? మొత్తం 61 మంది మావోయిస్టులు, అటు మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 61 మంది మావోయిస్టులు నిన్న అటు మహారాష్ట్ర వాహనాలలో వాళ్ళని పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. మరి కాసేపట్లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడికి చేరుకొనున్నారు. ఆయన సమక్షంలోనే ఈ లొంగుబాటును ప్రకటించనున్నారు. ఈ 61 మంది నక్సలైట్లతో పాటు 54 ఆయుధాలను వాళ్ళందరూ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది భారత భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయంగా అటు పోలీసులు అభివర్ణిస్తున్నారు. ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుల ఏరువేత పైన అటు తీవ్రంగా ప్రయత్నించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్చి 2026 మార్చి నాటికి మావోయిస్ట్ అనేవాళ్ళు లేకుండా రూపుమాపుతామంటూ అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దానిలో భాగంగానే ఇటీవల వరుస ఎన్కౌంటర్లలో భారీగా అటు మావోయిస్టు పార్టీ తమ ఉనికిని కోల్పోయేంతగా నష్టపోయింది. వాస్తవానికి అగ్రనేతలు నంబాల కేశవరావు లాంటి అగ్రనేతలను కూడా ఈ ఎన్కౌంటర్లలో కోల్పోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా ఉంది. దాంతో మల్లోజుల వేణుగోపాలరావు పార్టీతో కొంతవరకు విభేదించారు. ఆయుధాలను వదిలి కొద్ది రోజుల పాటు అటు పౌర సమాజంతో కలిసి ఉద్యమాలు నిర్మించాలనే ఆలోచనను పార్టీ నాయకత్వం ముందుంచారు. కానీ పార్టీ భిన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు అటు శత్రువుకు లొంగిపోవడం వద్దనేది చెప్పడంతో అటు ఆ పార్టీలో చీరిక అనివార్యమైంది. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయనతో పాటు దాదాపుగా 60 మంది అటు మహారాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి తీరని లోటుగానే చెప్పాలి. ఇటు 100కు పైగా కేసులు మల్లోజుల వేణుగోపాల్ పైన ఉన్నాయి. ఆయన పైన 6 కోట్ల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇప్పుడు ఇందులో అనేక మంది సెక్రటరీ, జోన్ సెక్రటరీలు కావచ్చు, ఇన్ఛార్జ్ ఆఫ్ జోన్ స్థాయి నాయకులతో పాటు గడ్చిరోలి డివిజన్ డీసీఎంలు స్థాయి నేతలందరూ కూడా ఇందులో ఉన్నారు. రాహత్ దళానికి సంబంధించి అనేక మంది ఇందులో ఆయుధాలతో సహా లొంగిపోయినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ జాబితానైతే విడుదల చేశారు. 61 మంది లొంగిపోయిన మావోయిస్టులతో కూడిన జాబితాను అటు పోలీసులు విడుదల చేశారు. మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవాలంటూ అటు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు పెద్ద ఎత్తున భద్రతా దళాలన్నీ కూడా గడ్చిరోలి చేరుకున్నాయి. అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే అటు తెలంగాణలో కూడా అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. అవన్నీ లొంగుబాట్లన్నీ కూడా మల్లోజుల వేణుగోపాల్ కనుసన్నల్లోనే జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇది మొత్తం మీద అటు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్స్ ఫలితం కావచ్చు, ఆపరేషన్ కగార్ ఫలితంతోనే ఈ మావోయిస్టులందరూ కూడా ఇప్పుడు లొంగుబాట పడుతున్నారనేది మనం చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే అటు మావోయిస్టు పార్టీ దీనిపైన ఇంతవరకు స్పందించలేదు. ఎప్పుడోనే అటు లేఖ రాసిన సమయంలో మావోయిస్టు పార్టీ స్పందించింది. మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేశారో అవి సరైనవి కాదు, ఆయుధాలు వదలడం అనేది సరైన నిర్ణయం కాదు, ఖచ్చితంగా తుపాకీతోనే రాజ్యాధికారం సంపాదిస్తామంటూ వాళ్ళు అటు మల్లోజుల వేణుగోపాల్ ప్రకటనతో విభేదించి ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు లొంగుబాటు పైన మాత్రం ఇంతవరకు మీరు చెప్పినట్టుగా లొంగుబాటుకు సంబంధించి మావోయిస్టు పార్టీ ఎక్కడ రియాక్ట్ కాలేదు. చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. బట్ ఎవరు రియాక్ట్ కాలేదు. కొంతమంది మాజీ మావోయిస్టులు దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళైతే కాస్త రియాక్ట్ అవుతున్నారు.
కానీ అంటే మావోయిస్ట్ పార్టీ రియాక్ట్ అవుతుంది అన్నటువంటి ఆశాభావంలో ఉండొచ్చా? ఐ మీన్ ఇప్పుడు ఇవాళ లొంగుబాటు జరిగిన తర్వాత అఫీషియల్గా ముఖ్యమంత్రి సమక్షంలో లొంగుబాటు తర్వాతనైనా మావోయిస్ట్ నుంచే పార్టీ నుంచి ఏమైనా ప్రకటన కానీ లేఖ కానీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తోందా? ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఇప్పుడు ఈ లొంగుబాట్ల పైన కావచ్చు, మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో అటు రెండు వర్గాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు లొంగుబాట్లు సరైనదేనంటూ కొంతమంది సమర్థిస్తూ ఉంటే, శత్రువు ముందు లొంగిపోవడం అంటే దిగజారిపోవడమేనంటూ గతంలో ఆర్కే చేసిన వ్యాఖ్యల క్లిప్ ఒకటి తిప్పుతూ దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే నంబాల కేశవరావు స్థాయి ఆ నాయకుడిని కోల్పోయాం, అనేక మంది ఉద్యమ సహచరులను కోల్పోతున్న తరుణంలో ఇది తెలివైన నిర్ణయం. లొంగుబాటు పట్టి అటు ప్రజలతో కలిసి ఒక పౌర ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా మావోయిస్టు పార్టీని కాపాడుకోగలుగుతాం. లేని పక్షంలో పూర్తిగా ఆపరేషన్ కగార్తో ఏరివేసే ప్రయత్నం అయితే పార్టీ అటు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తిప్పికొట్టలేని పరిస్థితి ఉంది. మనకన్నా శత్రు బలం అధికంగా ఉంది కాబట్టి మనం వెనక్కి తగ్గడమే మేలు అనేది వేణుగోపాల్ చెప్తున్న వాదన. కానీ అతనితోని పార్టీలోని కొందరు విభేదిస్తూ ఉన్నారు, కొందరు ఆయన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఈ భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చూడాలి దీనిపైన మావోయిస్ట్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే కిషన్జీ భార్య లొంగిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొన్న మన దగ్గర తెలంగాణలో కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ సందర్భంగా డీజీపీ అటు శివధర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని కూడా టార్గెట్ చేయం, లొంగిపోయిన మావోయిస్టులందరికీ కూడా పునరావాసం కల్పిస్తాం, వాళ్ళందరికీ కూడా పౌర సమాజంలో స్వేచ్ఛగా గౌరవంగా బతికేలా హక్కు కల్పిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని లొంగుబాట్లు ఉండే అవకాశం ఉందనే భావించాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ అయితే గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆయన సమక్షంలోనే కిషన్జీ తదితరులందరూ కూడా ఆయుధాలు సరెండర్ చేసి తమ లొంగుబాటును ప్రకటించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పవన్. కొద్దిసేపట్లో ఆయుధాలు వదిలిపెట్టి గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహా ఇంకా మిగిలినటువంటి ముఖ్య నేతలు దాదాపుగా ఒక 60 మంది దాదాపుగా ముఖ్య నేతలందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. ఆయుధాలు అప్పగించి వాళ్ళు లొంగిపోబోతున్నారు.